ఈ మధ్య రోడ్ల మీద మొత్తము ఈ ఒడిశా బండ్లు అండ్ మధ్యప్రదేశ్, దాని తర్వాత యూపీ, ఈ బండ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి కాక. అవి కూడా బైక్ ట్యాక్సీ, స్విగ్గీ డెలివరీ ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి. మనోళ్ళు ఎందుకు బతుకుతలేరు, ఎందుకు మనోళ్ళకి అంత బల్పు అని నాకు అర్థమవుతలే. వేరే ఎక్కడి నుంచో వచ్చి బతుకుతుర్రు, ఎంతో కష్టపడుకుంటా పైసలు సంపాదించుకుంటా వాళ్ళ సైడు రెవెన్యూ జనరేట్ చేస్తారు. హలో నమస్తే దోస్తులు, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఫీషియల్ శాండీ 1701. ఓహో, ఆన్లైన్గా రైడ్లు వచ్చినాయి కాకు, లాంగ్ రైడ్లు వస్తేనే పోతాం కదా. అండ్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ కొత్త వస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ప్రజెంట్ టైం వచ్చి 7:43 అవుతుంది. సో ఇమ్రాన్ ఇంత లేట్ వస్తున్నావు అంటే పొద్దున లేట్ లేచిన, సో ఫ్రెష్ అప్ అయి అంత చేసేళ్ళకి ఈ టైం అయింది. సో మరి ర్యాపిడ్ ఊబర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి, పక్కా రెస్పాన్స్ ఇస్తా. మంచి రైడ్ పడగానే పికప్ చేసుకొని వెళ్ళిపోదాము. కాగా కుక్కడపల్లికి రైడ్ అయితే వచ్చింది, పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాము. పికప్ లొకేషన్ వచ్చి 1 కిలోమీటర్స్ వచ్చింది, డ్రాప్ వచ్చి 7.9 వచ్చింది. చాలా జల్దీ పోయి కస్టమర్ దగ్గర పికప్ చేసుకుందాం. ఐటెక్సీ రైడ్ వచ్చింది ఇంతకుముందు, ఎంత మన 9 కిలోమీటర్స్ వచ్చింది, బట్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఐటెక్సీ పోయిందంటే కేల్ కథం దుకాన్ బంద్, అక్కడ పోయినంటే మళ్ళీ రిటర్న్ రాను కాబట్టి. సో అందుకోసమే అక్కడ పోలేను. చాలా పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఓకే, నేను కస్టమర్ లొకేషన్ దగ్గరికి వచ్చిన కాక కస్టమర్ మెసేజ్ చేస్తా, వెయిట్ ద పికప్, ప్లీజ్ వెయిట్ ఏ మినిట్. మెసేజ్ చేసిండు కదా, అంతకుముందే కాల్ చేసిన, కాల్ రెస్పాన్స్ ఆల్రెడీ కానీ మెసేజ్ చేసిండు కస్టమర్. ఓకే, వచ్చిన తర్వాత పికప్ చేసుకుందాం. ఓటీ బ్రో 9434 ఒక్క నిమిషం 83 బ్రో. 1 సెకండ్ బ్రో. వాళ్ళ డాడీ పేమెంట్ చేస్తాడంట, కాలేజ్ వెళ్ళిపోయిండు. వాళ్ళ డాడీ పేమెంట్ చేయకపోతే కాల్ చేయ బ్రో అని చెప్పి నెంబర్ ఇచ్చిండు. సరే బ్రో అని చెప్పిన. ఓకే, వెళ్ళిపోదాం. మా కాక ర్యాపిడో ఎక్సెల్ పే కొడుతున్నట్టే గ్రేటే. ఎట్లా ఎక్కుతారు అయ్యా కస్టమర్లు అంటే సిగ్గుపడతారు కదా. కాకా బేగంపేట రైడ్ అయితే వచ్చింది, పోయి కస్టమర్ దగ్గరికి పోయి పికప్ చేసుకుందాం. 8 కిలోమీటర్స్ బేగంపేట. సో పికప్ వచ్చి 500 మీటర్స్. చలో జల్దీ పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం. ఎక్కువ దూరం లేం కదా, క్యాన్సిల్ చేయర్లే కస్టమర్. ఏడున్నావక్క, మస్తు టైం అయింది, రెస్పాన్స్ లేదు, ఏం లేదు, ఇంకొస్తలేవు. ఆల్రెడీ 3 మినిట్స్ పైన అవుతుంది, వెయిటింగ్ చేస్తున్నా. ఏడున్నావు జల్దీ రాక్క. ర్యాపిడో రేవత్ అని ఉంది, ఓటీ చెప్పారా? 9940 కచ్ 108. ఓకే, థర్డ్ రైడ్ వచ్చి మారేడుపల్లి అంట. సో నార్మల్గా 6 కిలోమీటర్ చూపించింది, బట్ కస్టమర్ ఏమో 26 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చింది. సో ఇప్పుడు కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం జల్దీ పోయి. ఓకే, 500 మీటర్స్ వస్తుంది, ఇంతకు 1 వచ్చింది, ఇప్పుడు 500 వచ్చింది. జల్దీ పోయి పికప్ చేసుకుందాం. క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది, దగ్గరకు వచ్చినా కదా క్యాన్సిల్ చేసేదా. పరేషాన్ పైసా పరేషాన్. 2994 కూర్చో. 96 మేడం, థ్యాంక్ యూ. కాకు ఫోర్త్ రైడ్ వచ్చి శ్రీనగర్ కాలనీ, 7 కిలోమీటర్స్ వచ్చింది. కస్టమర్ నేమ్ వచ్చి సోఫియా అనుకుంటే ఆ సోఫియా అనుకోగలరు రోయ్, ఆ సోఫియా కాదు. ఓకే, పోయి కస్టమర్ని పికప్ చేసుకుందాం. కూర్చోండి, 2 సైడ్ కూర్చోండి, మీకు కంఫర్టబుల్. మీకు 1 సైడ్ అంటే మీకే ప్రాబ్లం. బ్యాగ్ పట్టుకుంటుంది, ఎక్కిన తర్వాత తీసుకోండి. హాయ్ థ్యాంక్ యూ. ఏడా కాలేజా?
ఏడా కాలేజ్? థ్యాంక్ యూ అట్లా సపోర్ట్ చేయి. ఓకేనా? పెట్టాలా? ముంగడ పెట్టుకోవాలా మళ్ళీ బ్యాగ్? ముంగడ పెట్టుకోవాలా బ్యాగ్? ఓకేనా? 79 మల్లక్పేట అయితే వచ్చింది. పోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. జల్దీ పోదాం, జల్దీ పోయి పికప్ చేసుకొని అక్కడ టిఫిన్ చేద్దాం. మారుతున్నా కడుపులా కప్పపిల్లలు ఎక్కువ వస్తున్నాయి, తినలేను. నైట్ పూట ఫుడ్ ఎక్కువ తింటాలే, డైటింగ్ చేస్తున్నా కొంచెం బక్క అవుదామని చెప్పేసి. సో పోయి కస్టమర్ దగ్గరికి పోయి పికప్ చేసుకుందాం. 1 కిలోమీటర్ 3 మినిట్స్ చూపిస్తుంది. 10 కిలోమీటర్ రైడ్ కాక ఇది 10 కిలోమీటర్లు. కూర్చో. 118 అన్నా? థ్యాంక్ యూ. 1 hour later. కాకా టిఫిన్ తింటున్నా. 19 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. ధనాదన్ తిన్న టిఫిన్. అట్లనే మన సబ్స్క్రైబర్ కూడా కనిపించాడు. అట్లనే ఆయనతో మాట్లాడుకుంటా తొందర తినేసి కస్టమర్కి మెసేజ్ చేసిన, డోంట్ క్యాన్సిల్ ఐమ్ కమింగ్ అని పెట్టిన. సో జల్దీ కస్టమర్ క్యాన్సిల్ చేయకపోతే మంచిగా ఉంటుంది. పోయి జల్దీ పికప్ చేసుకుందాం. అన్న పెద్ద వెహికల్ వస్తున్నది, నువ్వు మధ్యలో ఆపుతూ జల్దీ పోయి పికప్ చేసుకుందాం. కాక 700 మీటర్స్ ఉంది. వస్తున్నా బ్రో, 19 కిలోమీటర్స్, లేకపోతే నేను అసలు యాక్సెప్ట్ చేయకుంటేనే. సో జల్దీ పోయి పికప్ చేసుకుందాం. ఓకే, 19 కిలోమీటర్ రైడ్ వచ్చింది కదా. సో పార్సల్ అయితే పికప్ చేసుకున్నా. 3 ఇవి ఆయిల్ అంట, ఒకటి గట్టినన్న. సో అక్కడికి వెళ్ళేసి డెలివరీ చేసేసాం. ఒక 50 రూపీస్ ఎక్కువ అడిగిన, 50 రూపీస్ ఇస్తా అని చెప్పారు. మెల్లగా వెళ్ళాలి, రిస్కే బట్ తీసుకెళ్ళాలి. కొంచెం గట్టిగట్టేసాయన్న, పడిపోకుండా. మెల్లైనా పోతా కానీ గట్టిగట్టు. సో కాకా పార్సల్ అయితే పికప్ చేసుకున్నా. సో 19 కిలోమీటర్ 53 మినిట్స్ చూపిస్తుంది. సో కస్టమర్ కూడా కాల్ చేసిన, అన్న కొంచెం తొందర అని చెప్పాడు. సరే అన్న వస్తున్నా అని చెప్పేసిన. సో నార్మల్గా మనం ఎక్స్ట్రా అమౌంట్ అడగాలి, 50 రూపీస్ ఎక్స్ట్రా అడిగినాం కాబట్టి 50 రూపీస్ ఇస్తా అని చెప్పారు. సరే అని చెప్పేసి పికప్ చేసుకున్నాను, ఎందుకంటే ఇవి ఎక్కువ ఉన్నాయి కదా వెయిట్, అట్లా అని చెప్పేసి. నార్మల్గా మనం రిజెక్ట్ చేసేవాళ్ళము, బట్ రైడ్లు కూడా అంటే 3-4 డేస్లో సరిగ్గా వస్తలేం కదా. సో ఎందుకులే మనకు అని చెప్పేసి ఇక తీసుకొని పోతున్నా. చాలా అక్కడికి వెళ్ళితో డెలివరీ చేసేద్దాం. ఓకే, కొంచెం అన్కంఫర్ట్ ఉంది కానీ ఇక తప్పదు కదా. ఈ వంట తీసుకుపోయి లోపల ఇవ్వాలంట. అంటే నేను ఇవ్వాలని అంటే ఏమంటాడు తెలుసు కస్టమర్, మరి మేము ఎందుకు బుక్ చేసినాం బ్రో ర్యాపిడోలో అంటే, మీరు బుక్ చేసింది పార్సల్ కాదన్న, బ్యాక్ ట్యాక్సీలో పార్సల్ పంపించారని చెప్పిరా. సరే బాస్ పంపిస్తున్నాం వాళ్ళు అని చెప్తున్నాడు. ఇక 225 అయింది కదా, ఎక్స్ట్రా 50 రూపీస్ అడిగినా కదా. సో 270 తీసుకుంటా. కాగా 8 కిలోమీటర్ రైడ్ అయితే వచ్చింది. ఈ పార్సల్ అయితే అక్కడ ఇచ్చిన తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ అయితే వేసారు కస్టమరు. అండ్ దాంతోపాటు ఇప్పుడు ఈ రైడు 2.2 కిలోమీటర్స్ పికప్, డ్రాప్ వచ్చి 8 కిలోమీటర్స్. ఎక్స్ట్రా కస్టమర్ 50 రూపీస్ ఇస్తున్నాడు. సో అందుకోసం యాక్సెప్ట్ చేసి, ఇది ఏంటంటే హైటెక్ సిటీ డ్రాప్ లొకేషను. సో జల్దీ పోయి కస్టమర్ పికప్ చేసుకుందాం. క్యాన్సిల్ చేయకాక వచ్చేస్తున్నా. 5 మినిట్స్ చూపిస్తుంది. ఇట్లా స్టెప్స్ కిందకి వచ్చేలోపు దగ్గరికి వస్తాం. క్యాన్సిల్ మాత్రం చేయకు ప్లీజ్, ఓకేనా? ఒకవేళ నువ్వు కింద వచ్చి వెయిట్ చేస్తే ఒక 5 నిమిషాలు ఆగు. నువ్వు ఛాయ్ తాగినంత టైం కాదు, మేము వచ్చేలోపు మేము పికప్ చేసుకొని వెళ్ళినప్పుడు జల్దీ వచ్చి పికప్ చేసుకుంటాము. క్యాన్సిల్ అనే ముచ్చట దిగకు, ఓకేనా? కాకా ఇట్లా అన్నానో అనలేనో చూసిరా, క్యాన్సిల్ చేసిండు, ఏం చెప్పలేదు, కనిపిస్తుంది కదా. పైగా పోయింది, క్యాన్సిల్ అయిపోయింది. ఏం చేయాలి చెప్పు కస్టమర్లకి? నేనేం దూరం లేదు స్వామి, నీ దగ్గరలో ఉన్నా. నువ్వు ఇంత ధనున క్యాన్సిల్ చేస్తే ఏం చెప్పాలి చెప్పు? కాకా రైడ్ క్యాన్సిల్ అయిన తర్వాత ఇంకో రైడ్ అయితే వచ్చింది, 12 కిలోమీటర్ రైడు. సో ఇది కూడా సేమ్ 4 మినిట్స్ 1.9 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో క్యాన్సిల్ చేయకపోతే బాగుంటుంది. కస్టమర్ పేరు రమేష్ అంట. జల్దీ పోయి కస్టమర్తో పికప్ చేసుకుందాం. ఓకే, కుకట్పల్లి మెట్రో అట. కస్టమర్ వస్తుండు. 8367 కూర్చో. వారు వచ్చిండు, ఇక్కడ ఆపుదాం, మాట్లాడదామండి. ఒక నిమిషం 2 నిమిషాలు అన్న.
అరే ఫోటో కోసం వచ్చావు ఇప్పుడు తీయాలి హెల్మెట్ చేయాలా నార్మల్గా మాట్లాడితే అనుకున్నాను ఎన్ని యాప్స్ ఒకటా రెండా ఒక యాప్లో మెయింటైన్ చేస్తావా రెండు యాప్సా ఆల్ టైమ్ యాప్సా లేకపోతే ఓల్టానా ర్యాపిడో లేదా ఓల్టా వస్తుంది దాంట్లో సరిగా అదేనా ఏది సార్ నాకు మెసేజ్ చేయి మళ్ళా రైట్ జాగ్రత్త 125 బ్రో థ్యాంక్ యూ 50 అన్నా ఓకేనా కాకా ప్రజెంట్ టైం వచ్చి 1 అవుతుంది సో మన ర్యాపిడో ఎర్నింగ్స్ వచ్చి ఎంత 840 రూపీస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి సో ఈరోజు అయితే నార్మల్గా నేను కొంచెమే రైడ్లు చేసుకొని మన ఏడికి కొండాపూర్ వెళ్దాం అనుకున్నా బట్ ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ రైడ్లు వచ్చినాయి మంచిగా అయింది ఇప్పుడు ఒక అత్తాపూర్ రైడ్ అయితే వచ్చింది సో పికప్ లొకేషన్ వచ్చి 700 మీటర్స్ ఉంది పోయి అత్తాపూర్ వెళ్ళేసి అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి బాల్నగర్ రావాలి చూద్దాం ఎట్లా వస్తుంది ఏం కథ అని చెప్పేసి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మధ్య రోడ్ల మీద మొత్తము ఈ ఒడిశా బండ్లు అండ్ మధ్యప్రదేశ్ దాని తర్వాత యూపీ ఈ బండ్లు ఎక్కువ కనిపిస్తున్నాయి కాక అవి కూడా బైక్ ట్యాక్సీ స్విగ్గీ డెలివరీ ఇవి ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు తెలిసి మన హైదరాబాద్లో ఉన్న వాళ్ళు తెలుగు వాళ్ళు కానీ ఆంధ్రోళ్ళు కానీ ఎందుకు అంత నెగ్లెక్ట్ చేస్తారు వర్క్ చేసుకోవడానికి నాకు ఇప్పటికి అర్థమవుతలే ఎట్లా అంటే రోడ్ల మీద మొత్తం వాళ్ళే ఉన్నారు బైక్ ట్యాక్సీ నడిపించే వాళ్ళు వాళ్ళే ఉన్నారు స్విగ్గీ జొమాటో చేసే వాళ్ళు వాళ్ళే ఉన్నారు మొత్తం ఒడిస్సా యూపీ మధ్యప్రదేశ్ ఇవే నెంబర్ ప్లేట్లు కనిపిస్తున్నాయి అమ్మ మన తెలుగు వాళ్ళు ఏందిరా భయ్ అసలు పని చేస్తారా పని చేయరా అసలు మన వాళ్ళు ఏంది ఏమనుకుంటారు అసలు నిజంగా అర్థమవుతలే ఏందో భయ్ అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు వచ్చి బతుకుతుర్రని కాదు మన వాళ్ళు ఎందుకు బతుకుతలేరు ఎందుకు మన వాళ్ళకి అంత బల్పు అని నాకు అర్థమవుతలే వేరే ఎక్కడి నుంచో వచ్చి బతుకుతుర్రు ఎంతో కష్టపడుకుంటా పైసలు సంపాదించుకుంటా వాళ్ళ సైడు రెవెన్యూ జనరేట్ చేస్తారు మన వాళ్ళు ఎందుకు ఇంత వరస్ట్గా బిహేవ్ చేస్తారు అర్థమవుతలే నిజంగా రోడ్ల మీద మొత్తం అవే బండ్లు ఉన్నాయి చాలామంది ఇంకోటి ఏం తెలుసా ఈ హైటెక్ సిటీ సైడ్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళే ఉంటారు వాళ్ళే నిలబడుతురు ఈ మైండ్ స్పేస్ దగ్గర అయితే నెంబర్ 1 తెలుసా వాళ్ళే ఉంటారు మైండ్ స్పేస్ దగ్గర మన వాళ్ళు ఏందో కానీ నిజంగా చెప్తున్నా నిజంగా అంటే నిజంగా మన వాళ్ళకి ఉన్నంత బలుపు ఇంకేడ ఉండదు నార్మల్గా నాట్ ఓన్లీ ర్యాపిడో ఊబర్ బైక్ ట్యాక్స్ సంబంధించింది నార్మల్ ప్లంబింగ్ పని కానీ ఎలక్ట్రీషియన్ వర్క్ కానీ ఏది పడితే నెంబర్ 1 వాళ్ళే ఉన్నారు చూసినా మనకంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు సో మన వాళ్ళు ఎట్లా అంటే డిమాండ్ చేస్తారు అన్నమాట 1000 రూపాయలు ఇస్తేనే వస్తామని చెప్పి డిమాండ్ చేస్తారు వాళ్ళు అట్లా కాదు 600-700 వచ్చినా సరే కానీ వాళ్ళు పని చేస్తారు కష్టపడతారు మన వాళ్ళు ఎట్లా అంటే కరెక్ట్ టైం టు టైం ఉండాలి దాంతోపాటు కరెక్ట్ అమౌంట్ ఉండాలి సో మన వాళ్ళకి ఏంటంటే పని శాత కాదు కానీ రూబాబిగిరి ఎక్కువ ఉంటుంది వాళ్ళు ఏంటంటే పని చేస్తారు పైసలు సంపాదిస్తారు వాళ్ళ దగ్గర వాళ్ళ స్టేట్లో పోయి డెవలప్మెంట్ చేసుకుంటారు ఇల్లు కట్టుకుంటారు జాగాలు కొంటారు మన సైడ్ అట్లా కాదు మన వాళ్ళకి బరువు ఎక్కువ సో ఆల్మోస్ట్ చెప్తున్నా ఒకప్పుడు తెలంగాణ అండ్ ఆంధ్ర దాంట్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇప్పుడు మార్వాడోళ్ళు వచ్చారు దాని తర్వాత ఒడిస్సాలో వచ్చారు బీహార్ వాళ్ళు వచ్చారు అసలు రాను ఏమైతుందో తెలియదు కానీ సరే చూద్దాం ఇప్పుడు అత్తాపూర్ రైడ్ అయితే వచ్చింది కదా పోయి కస్టమర్ అయితే పికప్ చేసుకుందాం ఓకే బయట 180 భయ్యా థ్యాంక్ యూ 116 భయ్యా 116 థ్యాంక్ యూ సో కాక ఇప్పుడు ఇంటికైతే వచ్చేసిన సో ప్రజెంట్ టైం వచ్చి 3:50 అవుతుంది సో మనం మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చినామంటే 7:43కో 7:45కో స్టార్ట్ అయిపోయినాం సో ఓవరాల్గా 9 అవర్స్ చేసాం మన ఎర్నింగ్స్ ఎంత అయిందంటే ఈరోజు చూపిస్తాను ఆగండి ఎర్నింగ్స్ వచ్చి 1313 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసిన దగ్గర మార్నింగ్ వచ్చి 330 రూపీస్ పెట్రోల్ ఓపించిన ఇంతకుముందు మళ్ళీ బండి అయినా అయిపోవాలని చెప్పేసి ఎక్స్ట్రా ఒక 100 రూపీస్ అయితే పెట్రోల్ ఓపించిన సో 430 రూపీస్ పెట్రోలు దాంతోపాటు 1300 రూపీస్ ఎర్నింగ్స్ మొత్తం కలిపి మనకి ఎంత అంటే 1300 అంటే అరౌండ్ మనకి ఈరోజు 800 రూపీస్ అయితే ప్రాఫిట్ అవుతుంది సో పెట్రోల్ ఖర్చు పోను 800 రూపీస్ సో 9 అవర్స్ అంటే కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఏం చేస్తాను చెప్పు ఇక ఇట్లా ఉంది సిచ్యువేషన్ ర్యాపిడోది అయితే యాక్చువల్లీ ఈరోజు ఊబర్ ఆఫీస్కి వెళ్దాం అనుకున్నా బట్
కంటిన్యూగా రైడ్లు ఉన్నాయని చెప్పేసి మంచిగా కంటిన్యూ చేసుకున్నా. ఎర్లీ మార్నింగ్ చేసి ఇప్పటికల్లా టర్నింగ్ అయిపోతుండే, బట్ మనం పోయిందే అటు ఇటు కలిపి ఒక 8 o'clock పోయినాం. సో అందుకోసమే టార్గెట్ అయితే కాలేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ర్యాపిడోలో మనకి శాలరీ బేస్లో డ్యూటీ ఉంది కదా, సో దాని గురించి ఒక వీడియో అయితే తీసిన. సో ఇన్ కేస్ దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, లేకపోతే నేను పెడితే ఐకార్డ్లో పెడతాను. ఆ వీడియో చూసిన తర్వాత దానికి ఒక కామెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయని చెప్పేసి పార్ట్ 2లో ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ ఉన్న మేనేజర్తో మాట్లాడుకొని ఆ వీడియో అయితే పెడతాను. సో మీకు ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ మొత్తం కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు తెలిసినవి నేను ఆ వీడియోలో షేర్ చేసుకున్నా. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏమైనా ఎటువంటి డౌట్స్ ఏమైనా వచ్చినా, సో మీకు దాని గురించి శాలరీ బేస్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేసిరంటే అవన్నీ స్క్రీన్ షాట్ తీసుకొని ఆఫీస్లో వాళ్ళకి అడుగుతాను. సో ఇది కూడా బెస్ట్. పార్ట్ 2లో పెడతాను. పార్ట్ 1 అయితే ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఐకార్డ్లు ఇస్తాను, ఒకసారి ఈ వీడియో చూడండి. దాని తర్వాత పార్ట్ 2కి వెళ్ళిన తర్వాత మీకు ఏమేమైతే డౌట్స్ ఉన్నాయో పార్ట్ 1లో కామెంట్ చేసి ఆ కామెంట్ సెక్షన్ని నేను స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి అడుగుతాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ బైక్ ట్యాక్సీ కానీ స్విగ్గీ డెలివరీ బాయ్స్ కానీ మొత్తం ఈ ఒడిస్సా, బీహార్ వీళ్ళే కనిపిస్తారు. సో దీని గురించి కొంచెం ఆలోచించండి. మనం కూడా మంచి అంటే కంటిన్యూస్గా చేస్తేనే బాగుంటుంది. ఎటు చూసినా వాళ్ళే ఉన్నారు చూడండి, ఏడ చూసినా వాళ్ళే ఉన్నారు. మొత్తం హైదరాబాద్ని అయితే ఏలేస్తారు వాళ్ళైతే, బీహార్ నుంచి ఒడిస్సా నుంచి వచ్చిన వాళ్ళు. సో నేను వాళ్ళని ఏం తప్పడతలేను, మనలో తప్పు ఉన్నది ఫస్ట్. ఎందుకంటే మన వాళ్ళు మంచి ఎర్నింగ్ చేసుకొని పైసలు సంపాదిస్తే మంచిగా ఉంటుంది. బట్ మన వాళ్ళు ఎట్లుంటుంది అంటే పుక్కట్లో పైసలు రావాలని ఆలోచిస్తారు. సో ఇట్లుంది సిచ్యువేషను. ఓకేనా, ఇది ఈరోజు బ్లాగ్. వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్క నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ 1701. బై బై.